వావ్, ఈ లేక్ ఎంత అందంగా ఉంది. అదే ఇది, త్వరగా రండి, పట్టుకున్నాం. లా 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 లా. దీన్ని వీలైనంత త్వరగా కిడ్నాప్ చేద్దాం. హా? వాళ్ళు నన్ను చూసినట్టు నాకు అనిపించింది. అదెందుకు, మనం ఇంకా వెళ్ళి పిక్స్ తీద్దాం. మంచి సందర్భం, ఇప్పుడే కిడ్నాప్ చేద్దాం. హా? ఆ? ఆ. ఆ, అవును, మీరందరూ ఎవరు? మీరెందుకు నా కెమెరాని విరగొట్టారు? మేము కిడ్నాపర్స్, నిన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చాం. ఏంటి, కిడ్నాపర్సా? త్వరగా వెళ్ళి వాడిని పట్టుకో, వాడు తప్పించుకోకూడదు. ఆ, ఎంత దూరం వెళ్తావో మేము చూస్తాం. చూసి జాగ్రత్తగా రారా. ఇప్పుడెలా పట్టుకుంటారు? ఇదిగో పరిగెడుతున్నాడు చూడు. వావ్, ఎంత రుచిగా ఉందో. నువ్వు కూడా ఒకసారి తిని చూడు. తిండిపోతూ మనం దాన్ని కిడ్నాప్ చేయాలి. నిన్న జరిగిన మ్యాచ్ చూసావా నువ్వు? నా స్కేట్ బోర్డ్. వీళ్ళు ఎందుకు నన్ను కిడ్నాప్ చేయాలనుకుంటున్నారో తెలియడం లేదు. ముందు మావయ్యకి కాల్ చేయాలి. హలో హలో, చెప్పు మేనల్లుడు, ఏమిటి విషయం? మావయ్య, ఎవరో నన్ను కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు. ఎవరు ఎవరు నిన్ను కిడ్నాప్ చేయాలని చూస్తున్నది? నేను మీ కళ ఏం పాపం చేశాను? ప్లీజ్ నన్ను వదలండి, నన్ను వెళ్ళనివ్వండి. హలో హలో, నా మేనల్లుడు ఏదో సమస్యలో ఇరుక్కున్నాడని అనుకుంటున్నాను. నేను వెంటనే ఏదో ఒకటి చేసి తీరాలి. ఆటలో ఎవరు చీటింగ్ చేయకూడదు. అరే, నన్ను కూడా కాస్త ఫుట్బాల్ ఆడనివ్వండి. పని నేను మీద ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.
అరే ప్లీజ్ నేను చెప్పేది కాస్త వినండి. ఏమిటి నా మాట వినకుండా మీరు ఆడుకుంటున్నారు? అరే నేను చెప్పేది కాస్త వినండి. ఏమైంది? కమిషనర్ సార్ మిమ్మల్ని సస్పెండ్ చేశారా ఏంటి? ప్లీజ్ మంచి విషయం మాట్లాడు. మంచిది మంచిది. ఇదిగో మంచి మాట్లాడాను కదా. ఇంతకీ మీకు ఏమైంది పాండా సార్? మీరు ఎందుకు టెన్షన్ గా ఉన్నారు? నా మేనల్లుని ఎవరు కిడ్నాప్ చేశారు? అయితే ఎందుకని మాతో మాట్లాడి మీరు టైం ని వేస్ట్ చేస్తున్నారు? వెళ్ళి వాడిని వెతకొచ్చు కదా. అతను విదేశంలో కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అవ్వడానికి వాడెందుకు దేశం దాటి బయటికి వెళ్ళాడు? అతను ఫారిన్ చూడడానికి వెళ్ళాడు. అప్పుడు ఎవరో కిడ్నాప్ చేసేశారు. నేను అక్కడికి వెళ్ళలేను, అందుకనే మీ సాయం కోసం ఇక్కడికి వచ్చాను. కానీ మేవెల్లా మిమ్మల్ని పంపించగలం చెప్పండి. వాళ్ళు మనల్ని వెళ్ళమని చెప్తున్నారు. కానీ వేరే దేశంలో మేము ఎలా వెతకగలం? ఏ నగరంలో అయితే నా మేనల్లుని కిడ్నాప్ చేశారు ఆ నగరంలోనే ఒక డిటెక్టివ్ ఉన్నాడు. అతను మీకు సాయం చేస్తాడు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ప్లీజ్ ప్లీజ్ నాకు సాయం చేయండి. ఎలాగైనా నా మేనల్లుని కాపాడండి. అరే పూర్తిగా నేను చెప్పేది వినవయ్యా. ఇదే నేను చెప్పాలనుకున్నాను. మనం కూడా తనని ఖచ్చితంగా కాపాడడానికి వెళ్దాం. ఒక టూరిస్ట్ ని కిడ్నాప్ చేసేంత ధైర్యం అసలు ఎవరికి ఉంటుంది చెప్పండి చూద్దాం. అవును, ఇదేం చోటు? అది కూడా నీకు త్వరలోనే తెలుస్తుందిలే. పాండా పట్టుకొచ్చాం, గేటు తెరో. ఓకే. రండి త్వరగా, భోజనానికి సమయం అయింది. ఇదిగో తిను. నువ్వు కూడా. ఇదిగో నువ్వు కూడా తిను. ఈ లంగూరికి ఏమైంది? ఇదిగో తీసుకో. నాకు ఇదేమి అక్కర్లేదు, నాకు స్వతంత్రమే కావాలి. నాకు ఏ విషయం అసలు తెలీదు. ఇచ్చిన దాన్ని మర్యాదగా తిను అంతే. ఇంకా మమ్మల్ని ఖైదీలుగా ఎంతకాలం ఇక్కడ ఉంచుతారు? విశాలమైన అడవిలో తిరగడం మాకు చాలా ఇష్టం. మమ్మల్ని వెళ్ళనివ్వండి. తప్పగా ఈరోజు నీకు భోజనం దొరకదు. వాళ్ళు చేసేది చాలా తప్పు. అవును, ఇలా ఎవరైనా చేస్తారా? ఏంటి చోటు ఇలా ఉంది? అసలు నేను ఎక్కడికి వచ్చాను? పాండా వచ్చింది, గేటు తెరవండి. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి, నేను బాస్కి ఇన్ఫర్మేషన్ చెప్తాను. శభాష్. మన జంగిల్ సఫారీలో పాండా మాత్రమే తక్కువగా ఉన్నాయి కానీ ప్రపంచంలోని బెస్ట్ సఫారీగా మారుస్తాను. అది మాత్రమే కాదు, నేను చాలా డబ్బులు కూడా సంపాదిస్తాను. తాజుని వేసుకుంటాను, దాన్నే భయపడతాను చూడండి. ఇలా చూడు, వాటిని అడిగే తీరాలి. అవేవి ఇక్కడి నుంచి తప్పించుకోకూడదు. అరే ఆ చెత్తను ఎందుకు తీసి పరేవు? అదే ఆ జుట్టుని ఎందుకు కత్తిరించవు అంటున్నాను. ఏయ్, మూర్ఖుడా, మర్యాదగా మాట్లాడు, నేర్చుకో. తప్పించుకుంది లారీ. ఐఎమ్ సారీ. ఈ పాండా ఇక్కడికి రావడం వల్ల నా కలెక్షన్ చాలా పెరిగింది. ప్యాంథర్, దీన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఏవి కూడా తప్పించుకోకూడదు. వరల్డ్ లోని బెస్ట్ సఫారీగా నేను తయారు చేస్తాను. ఏయ్, నసికేస్తాను. ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? ముందు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి.
ఎందుకని భయపడుతున్నావు? ఇదేంటి అడవా చెప్పా? ఇక్కడ అందరూ పెంపుడే పెంపుడు. నేను ఇంటికి వెళ్ళాలి. సెక్యూరిటీ ఇక్కడ ఎక్కువగా ఉంది, ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళలేరు, నలిపేస్తారు. అది సరే, మనల్ని ఎందుకని ఇలా బంధించి ఉంచారు? అమ్మడానికే. టైగరు చాలా దారుణమైనవాడు, దానికన్నా డేంజర్ ప్యాంతర్. ఎవరో కాదు సెక్యూరిటీ ఇన్ఛార్జ్ తెలుసా? 2 జింకలు ఇక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తే ఏమైందో? ఏంటి, వాళ్ళని కొట్టారా? లేదో, వాళ్ళని పట్టుకుని వాపస్ తీసుకొచ్చారు. నన్ను ఎవ్వరూ ఆపలేరు. నా ఫ్యామిలీలో అందరూ పోలీస్ పనిలోనే ఉన్నారు. నన్ను కాపాడడానికి ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తారు. మనం ఇక్కడికి వచ్చేస్తున్నాం. అలా చూడండి. పాండా సార్ మనల్ని తీసుకెళ్ళడానికి ఎవరో పంపించారు. పాండా సార్ ఆర్డర్, మీ అందరినీ జిమ్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. అడ్రస్ ఇదే. ఎనీ డౌట్స్? నీకు అనుమానంగా ఉంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూసుకోవచ్చు కదా. ఊరికే నన్ను టెన్షన్ పెట్టుకో, సైలెంట్ గా రా. ఆ? చూడు, అడ్రస్ కరెక్టే, కానీ ఇల్లు తాళం వేసి ఉంది. ఓ, ఓ. ఆ? ఓ, ఓ. సరే, జిమ్ని పిలవండి, మేము ఆయన చూడడానికి వచ్చాము. I'm Jim. I know everything. ఏమయ్యా బాబు, ఇంటికి తాళం వేసుకొని ఆ చెట్టు మీద ఏం చేస్తున్నావు? ఒకవేళ రెస్ట్ తీసుకుంటున్నారనుకుంటాను. ప్రైవేట్ డిటెక్టివ్ నేను. నాకు 1000 శత్రువులు ఉన్నారు. నేను ఈ ఇల్లు కట్టిందే నా శత్రువుల్ని ఏమార్చడానికి. కానీ నేనుండేది చెట్టు పైనే. స్మార్ట్ కదా? స్మార్ట్ కదా? ఎంతో స్మార్ట్. మీరు చాలా తెలివైన వాళ్ళని అనుకుంటున్నాను. I know everything. మమ్మల్ని తీసుకురావడానికి నువ్వు ఎందుకు ఎయిర్పోర్ట్కి రాలేదో? నేను ఒక ప్రైవేట్ డిటెక్టివ్. అందరి ముందు నేను రాలేను పిల్లలు. మీకు తెలుసా మాకు ఎన్ని సమస్యలు ఎదురయ్యాయో? I know everything. తమ్ముడు, వాళ్ళ నోట్లో ఏదో ఇరుకున్నట్టుగా ఉంది. ఆగు, నేను వస్తున్నాను. Help me, guys. Thank you, guys. Thank you. I know everything. Thank you so much. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ గింకు చాలు గాని ముందే చెప్పండి, ఆ జూనియర్ పాండా ఎక్కడున్నాడు? I know everything, but that I don't know. అసలు తను ఎక్కడుంటాడో? I don't know. ఎవరు కిడ్నాప్ చేశారని తెలుసా? I don't know. అసలు మీకేం తెలుసు? I know everything, but that I don't know. ఏంటో ఇది, మనం ఎక్కడికి వెళ్ళినా గానీ ఇలాంటి వాళ్ళొక్కరు తగులుతానే ఉన్నారు. ఎనీ డౌట్స్? By the way, honey ఎవరు? నువ్వేనా? ఇట్స్ మీ. Oh, so you are honey. Oh God. నేను ఇప్పుడు మీతో ఒక ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడగబోతున్నాను. ఇక్కడున్న మీ నలుగురిలో జోర్దార్ ఎవరు? అదే ఆ డాగ్ షోలో పాల్గొనబోతున్నది. డాగ్ షోనా? ఇదే మన ప్లాన్. మొత్తం ప్లాన్ సిద్ధంగా ఉంది. అక్కడ అతిపెద్ద డాగ్ షో జరగబోతోంది. ఎవరికి డౌట్ రాకూడదు. అందుకే నేను పార్టిసిపెంట్ గా జోర్దార్ ని మిగతా వాళ్ళని సపోర్టింగ్ క్యారెక్టర్ గా పంపించబోతున్నా. ఇంతకీ జోర్దార్ ఎవరు? నేనే జోర్దార్ని. కావాలంటే నేను డాగ్ షోలో పాల్గొంటాను. ఇలా చూడండి, ఇదే నా పెద్ద తోక, నా పెద్ద పెద్ద చెవుల్ని చూడండి, బాగా చూడండి. నేను ఇప్పుడు మీకు డాగిలా కనిపిస్తున్నానా లేదా? No, కానీ చూడడానికి ఇదే డాగ్ లా కనిపిస్తోంది. వావ్, మీరే నిజమైన డిటెక్టివ్. వీడు డాగ్ అని మీరు కనిపెట్టేశారు. అంటే డాగ్ షోలో పార్టిసిపేట్ చేసేలాగా మనం నటించాలి, అంతే కదా? మనం అందులో పాల్గొవాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఉంది, అందులో అవసరం ఉంది. డాగ్ షోలో చీఫ్ గెస్ట్ టైగర్. అతని జూనియర్ ని కిడ్నాప్ చేసి ఉంటాడని నేను అనుకుంటున్నా. మనం ఇప్పుడు డాగ్ షోకి వెళ్ళి అతని కాళ్ళ మీద పడి బ్రతిమలాడుకుంటామా ఏంటి? స్ట్రైట్ గా అతని ఇంటికి వెళ్తున్నాం, అతని లేపుకొస్తున్నాం. ఎనీ డౌట్స్? ఐఎమ్ ఎ ప్రైవేట్ డిటెక్టివ్. ఐ నో ఎవ్రీథింగ్. ఇలా చూడండి, తన ఇల్లు చుట్టూ ట్రైడ్ సెక్యూరిటీ ఉంది. మనం ప్లాన్ లేకుండా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేము. అందుకని మనం ఖచ్చితంగా డాగ్ షోకి వెళ్ళాలి. అర్థమైందా? నాకు అర్థమైంది. రేపు అక్కడ డాగ్ షో ఉంది, అక్కడ చీఫ్ గెస్ట్ టైగర్. మనం అక్కడికి
లోపలికి వెళ్ళి జోర్దార్ని అందులో గెలిపిద్దాం. నాకు కూడా అర్థమైపోయింది. షోలో జోర్దార్ గెలిచి టైగర్ దగ్గర నుంచి జూనియర్ ని తీసుకువెళ్ళబోతున్నాడు, అదే కదా? వావ్, నేను దీని గురించి అస్సలు ఆలోచించలేదు. అదరగొట్టారు. ముందు అది విను, పని ఏం ఆలోచించాడు అని. జోర్దారే గెలుస్తాడు. టైగర్ కి నచ్చే విధంగా మనం తనని తయారు చేయాలి, ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి. ఆ తర్వాత టైగర్ నే మన జోర్దార్ వెళ్ళి కిడ్నాప్ చేస్తాడు. ఓహో, ఆహా, ఓహో, మేము ఒకరిని బయటికి తీసుకురావాలని ఆలోచిస్తుంటే నువ్వు ఒకరిని లోపలికి పంపాలని ఆలోచిస్తున్నావా? పోపాట్, నేను చెప్పేది విను. జోర్దార్ గనుక లోపలికి వెళ్ళాడు అనుకో, మనం దీని సహాయంతో మనం ఆ లొకేషన్ ని కనిపెట్టొచ్చు. జోర్దార్ లోపలికి వెళ్ళగానే సిస్టమ్స్ అన్నిటిని ఆపేస్తాడు. ఆ తర్వాత మనకి సిగ్నల్ ఇస్తాడు. మనం లోపలికి వెళ్దాం, అటాక్ చేద్దాం. కానీ మనం ఎందుకని జోర్దార్ని అటాక్ చేయాలి? ఐ డోంట్ నో. జోర్దార్ మన మనిషేగా. అరే, తనకు ఒక లాలీపాప్ కొనిచ్చి తినమని చెప్పండి, అప్పుడైనా సైలెంట్ గా ఉంటాడు. ఎనీ డౌట్? ఇదిగోండి జిమ్మి, లాలీపాప్ ని తినండి. లాలీపాప్, ఐ డోంట్ లైక్ లాలీపాప్. హల్వా ఉంటే ఇవ్వండి, అదంటే నాకు చాలా ఇష్టం. తెలుసు, మీరిద్దరు గాడులని బాగా తెలుసు. Yes, I know everything. I know everything. నువ్వు కొంచెం దగ్గరకు వస్తావా? సారీ ఆర్, ఇక్కడ సోఫా లేదు, కావాలంటే ఇక్కడ వచ్చి కూర్చో. ఓపిక అనేది చాలా ముఖ్యం పోపాట్. మనం రేపు జోర్దార్ని తయారు చేయాలి. జోర్దార్ని మనం ఎలా రెడీ చేయాలో తెలుసా? ఆ టైగర్స్ చూస్తే నచ్చే విధంగా. అది సరే, ఎవరు తయారు చేస్తారు? ఈ పని నేను చూసుకుంటాను. ఐఎమ్ ఎ ప్రైవేట్ డిటెక్టివ్. ఫేస్ మార్చడంలో నేను ఒక ఎక్స్పర్ట్. నేను తనని అందంగా మార్చిన తర్వాత టైగర్ వాడిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతాడు, చూడండి. మనం కూడా మన వేషాన్ని మార్చుకుందాం. ఓ, ఈ డాగ్ షో మాకు సొంతమైనది. వావ్, వీడు చూడడానికి ఐస్ క్రీమ్ లా ఉన్నాడు. కాస్త టేస్ట్ చేస్తాను. మళ్ళీ డాగ్ షోలో గెలవడానికి వచ్చాడు బర్గర్. వరుసగా గెలిచే వాళ్ళనే బర్గర్ అంటుంటారు. అరే, ఈ డాగీకి బాగా వయసు అసలు అయిపోయింది. ఎవరిని చూసి నువ్వు ఏమన్నావు? ఏ ఆగో, గొడవలు పడకూడదు. సరేనా? ఎవరు నన్ను వెనకాల నుంచి ఢీ కొట్టింది? ఏ, నీకు కళ్ళు కనిపించవా? నీకు అసలు కళ్ళే లేవు. తను సిగ్గుపడుతోంది. ఈ రోజు డాగీ షోలో చాలా జాలీగా ఉంటుంది. ఈ డాగ్ షోలో ఖచ్చితంగా మనమే గెలవబోతున్నాం స్వీటీ. వావ్! వావ్! చిన్న చిన్న డాగీ షోస్ లో కూడా ఎంత అందమైన స్వీటీసో. నాకు నువ్వు బాగా నచ్చావు సెనోరిటా. బర్గర్, నా పేరు వినే ఉంటావు. నా అందమైన సెనోరిటా. చెప్పో. ఎవరు నువ్వు? నీ పేరేంటో చెప్తావా? బాల్ బాల్ బాల్, నా బాల్ ఎక్కడికి పోయింది? నువ్వు నా బాల్ చూసావా ఏంటి? అసలు నా బాల్ దొరకట్లేదు. నా బాల్ ఎక్కడుంది? ఇది చాలా ప్రియమైన డాగీ కదా. చూసారుగా మా డాగీ ఎంత బాగా అదర కొడుతుందో. అవును, ఎవరిది? ఇదే మా డాగీ రస్లీ. ఇది చాలా సాహసం చేస్తుంది. సగం పోటీ గెలిచాం. ఆ టైగర్ నిన్నే చూస్తున్నాడు. అందరూ యాక్టింగ్ ని మొదలు పెట్టండి. అది సరే బాబా, మీ డాగ్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసిందా ఏంటి?
ఏమైంది? ఎందుకని తల ఇలా ఆడిస్తున్నారు? ఇలా చూడు. ఎవరో చెప్పండి. ఇదే నా మీరు స్టైల్. చెప్పినట్టే చేస్తాను. ఎవరయ్యా నువ్వు? చూసి జాగ్రత్త. ఏయ్, నీకు నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే టెన్షన్ పెడతావు నువ్వు. ఎందుకు ఇలా నన్ను టెన్షన్ పెడుతున్నావు? కాపాడండి. డాగితో ఇప్పుడు బెదిరించాలనుకుంటున్నారా? స్టడీ అయిపోయారా బాబా? డాగ్ షోకి నిజమైన డాగిని తీసుకురాలేదా? అందుకే మీరు లైన్ లో నిలబడలేదా? లేదు జానీ, నేనే చీఫ్ గెస్ట్. మీ గొంతు సరిగ్గా వినిపించడం లేదు. బాటిల్ ని క్లీన్ చేసే బ్రష్ తో మీరు క్లీన్ చేసుకొని చూడండి. మీ గొంతు బాగైపోతుంది బాబా. అరే ఏంటి జానీ, నా గొంతే అంతా. ఆ, అది సరే, మీ డాగి కూడా ఇందులో పాల్గొంటుందా? అరే ఇక్కడికి వచ్చి చూడండి. ఇదిగో ఇదే నా డాగి. ఇది చాలా ప్రియమైన డాగియే. ప్రపంచంలోని బెస్ట్ సఫారీగా తయారు చేస్తా. స్పెషల్ యూనిక్ బ్రౌన్ బ్రెడ్ కలిపి ఈ బ్రెడ్ ని నేను తయారు చేశాను. I mean, మీరు చెప్పండి మీకేం కావాలో. బన్నీ ఈయనే తయారు చేశారు బాబా. అంటే ఇతనే కదా ట్రైన్ చేశారు బాబా. కానీ వీడిని రెడీ చేసింది మనమే కదా. అవును, కానీ ముందు ఇతని దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఎందుకంటే ఇతను జీనియస్ ట్రైనర్ కదా. ఓ అయితే ఈయన మనకి ఏ పనికి పనికిరాడనమాట. మనకి జూనియరే కదా కావాలి. సరే సరే బయలుదేరండి. కాంపిటీషన్ మొదలు కావస్తోంది. అక్కడ ఖచ్చితంగా నా రసీలానే గెలుస్తుంది. అర్థమైందా? 100 కాంపిటీషన్ లో గెలిచింది. ఏంటి ఇప్పుడు మనం వెళ్తున్నామా లేదా? నువ్వేం దిగులు పడకు, వాళ్ళు చెప్పారు కదా మనమే గెలుస్తాము. రండి రండి, కాంపిటీషన్ ని మొదలు పెట్టబోతున్నారు. చాలా డబ్బులు వచ్చేలా ఉంది. ఈసారి నేనే గెలుస్తాను. ఇది రేసేం కాదు, గెలవబోయేది నేనే. మా బామ్మకాలను నేను ఖచ్చితంగా నెరవేర్చాలి. నేనే గెలుస్తాను. నేనే గెలుస్తాను. శాంతించండి. ఈ ట్రోఫీ ఎవరు గెలుచుకుంటారో తెలుసా? ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి. మంచి పర్ఫార్మెన్స్ చెయ్యండి, ట్రోఫీని గెలుచుకోండి. ఇప్పుడు మొదలు పెడదాం వరల్డ్ ఫేమస్ డాగ్ షోని. ఈ పోటీలో గెలిచింది రసలీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇది చాలా ప్రియమైన డాగి. అయితే కిడ్నాప్ చేసేయి బాబా. అరే ఇది జోకు జోకు జోకు, తను ఊరికే జోక్ చేశాడు అంతే. ఎందుకంటే జోర్దార్ని చూసి అందరికి ఏం చెప్తారో తెలుసా? చాలా అందంగా ఉంటాడు, అందుకే కిడ్నాప్ చేస్తారు అంటారు. అరే తను వెళ్ళిపోయాడు. ఎనీ డౌట్స్? మనం వేసిన ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్త ప్లాన్ ఆలోచించాలి.
మన ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. నన్ను అనవసరంగా కార్టూన్ చేసేశారు. ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. అదుగో అక్కడుంది చూడండి. వెళ్ళి దాన్ని తీసుకురండి. చాలా జాగ్రత్త. ఎస్ బాస్. ఆగండి, మొదలండి. నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మా ఫ్రెండ్ కి ఎందుకు కోపం తెప్పిస్తున్నారు? ఇప్పుడే నేను నిన్ను ఏం చేస్తానో చూడు. ఐ! ఎవరిని కిడ్నాప్ చేయాలో ఇంతవరకు తను కిడ్నాప్ చేయలేదు. వీళ్ళు కూడా కిడ్నాపర్స్. ఎనీ డౌట్స్? హే జోర్దార్, వాళ్ళు టైగర్ మనుషులే. త్వరగా పారిపోలే అక్షయ్. అని దయచేసి తనని వదిలిపెట్టుకో. తమ్ముడు, నేను వీడిని అసలు వదిలిపెట్టను, సరేనా? వెళ్ళి పట్టుకుండా రసీలీని. పట్టుకో అరే దేవుడా, ఎవరైనా నన్ను కాపాడండి. పట్టుకో పట్టుకో దాన్ని. ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడగలరా? సరే, నువ్వు ఎందుకని పరిగెడుతున్నావు? కొన్ని రౌడీలు నన్ను వెంబడిస్తున్నారు. దిగులు పడకు. ఆ రౌడీల దగ్గర నుంచి నిన్ను నేను కాపాడతాను. రసీలి, లోపలికి వచ్చి కూర్చో. నన్ను ఈ రౌడీల దగ్గర నుంచి కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు. టైగర్ ఏది ఇష్టపడతాడో దాన్ని దొంగిలించి తీరతాడు. వరల్డ్ లోనే బెస్ట్ సఫారీగా తయారు చేస్తాను. పనికిరానివన్నీ పోయినా మంచి డాగే దొరికింది మనకి. బాస్ ఆగండి. బాస్ మమ్మల్ని వదిలేసి తీసుకున్నారు. ప్లాన్ సక్సెస్ అయింది. ఎనీ డౌట్స్? ఎస్, రండి మనం వెంటనే టైగర్ కోట బయట నించుందాం. జోర్దార్ సిస్టమ్ అన్నిటిని ఆపేసి మనకి సిగ్నల్ ఇస్తాడు. తర్వాత లోపలికి వెళ్ళి అటాక్ చేద్దాం. రండి. ఆగండి, నేను కూడా వస్తాను. మీరు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? ఓ నా సోదరిమణి, నీ నోరు మోస్తావా? కాస్త ప్రశాంతంగా ఉండు. ఇకపై ఇదే నే ఇల్లు. నీకు చాలా మంది స్నేహితులు దొరుకుతారు. నువ్వు డాగువా? ప్రాణం తీసేస్తావా? నిన్ను నలిపేస్తాను. ఒక కుందేలువై ఉండి డాగుని చంపేస్తానంటావే? లేదు మిత్రవా, క్యారెట్ తిని తిని అలా చెప్పడం నాకు అలవాటైపోయిందా? నువ్వు జూనియర్వే కదా? భయపడకు, నేను జోర్దార్ని. ఇన్స్పెక్టర్ పాండానే పంపించారు. నిన్ను కాపాడడానికి వచ్చాను. మమ్మల్ని కాపాడు. మనం అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ డాగే కాపాడుతుంటే దీన్ని కిడ్నాప్ చేసి తీసుకొస్తేనో.
ప్లాన్ ఏంటో చెప్తాను విను. మనం అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నా స్నేహితులు బయటే ఉన్నారు. సెక్యూరిటీ సిస్టమ్ నేను ఆఫ్ చేయాలి. ఆ తర్వాత అటాక్ చేస్తారు. అంటే మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోగలమా? అవును, కానీ మీరందరూ నాకు సహాయం చెయ్యాలి. మేము కూడా సిద్ధమే. సెక్యూరిటీ సిస్టమ్ పూర్తిగా నేను నలిపారేస్తాను. నాతో రండి. ఇక్కడ కంట్రోల్ రూమ్ ఎక్కడుంది? అది ప్యాలెస్ పక్కనుంది, అదుగు అటువైపు. అయితే రండి వెళ్దాం. అటువైపు గార్డ్స్ ఉన్నారు. మనం ఇక్కడి నుంచి జంప్ చేసి అటువైపుగా వెళ్ళిపోవాలి. నువ్వు కాపాడడానికి వచ్చావా, చంపడానికి వచ్చావా? ఏ గాడ్స్కి తెలిస్తే నలిపి అవతల పారేస్తారు. ఇంకొకసారి ప్రయత్నించి చూస్తాను. ఫెన్సులో కరెంట్ ఉంది. ఎవరు ఫెన్స్ దాటి వెళ్ళగలరో వాళ్ళు జంప్ చేయండి. మిగిలిన వారు ఉండిపోండి. ఆగండి, అవి లేజర్ రేసు. మనం తలుపుల్ని బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళాలి. మెట్లపై గమ్ వేశారు. ఆగండి, నేను ప్రయత్నిస్తాను. అరే, ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడేం చేస్తావా? నన్ను కాపాడడానికి వచ్చి నువ్వే ఇక్కడ ఇరుక్కుపోయావు. నా స్నేహితులు బయటే ఉన్నారు. భయపడకు, వాళ్ళు తప్పక ఏదో చేస్తారు. చాలా సేపు అయిందే. జోర్దార్ ఎందుకు సెక్యూరిటీ సిస్టమ్ ని ఆఫ్ చేసి ఇంకా సిగ్నల్ ఇవ్వలేదు? తను ఇంకా మనకి సిగ్నల్ ఇవ్వలేదు కదా. మనం లోపలికి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దామా? ఏయ్! That's right. చిన్నోడంటే చిన్నోడే, పెద్దోడంటే పెద్దోడే. మనం లోపలికి వెళ్ళగలమంటే ఇంత ప్లాన్ చేసి జోర్దాన్ని లోపలికి ఎందుకు పంపడం? ఎనీ డౌట్స్? ఇప్పుడు మనం లోపలికి ఎలా వెళ్ళాలని మాత్రమే ఆలోచించాలి. ఐ నో ఎవ్రీథింగ్. నాకంతా తెలుసు. అయితే చెప్పు, ఎలా లోపలికి వెళ్ళాలి? పదటి వెళ్తాం. అయితే తను ఎందుకు చెప్పాలి ఐ నో ఎవ్రీథింగ్ అని? కోపం తెప్పించుకో, సరేనా? లేదా నీ ముక్కులో దుడి చెవుల నుంచి బయటకు వస్తాను. ఎనీ డౌట్స్? నాకు అనుమానంగా ఉంది, ఒకసారి వెళ్ళి చూపించు. హే ఫ్రెండ్స్, నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది. పప్పట్ ఎగరగలదు. పప్పట్ గోడకి పైకి ఎగరగలదు. అటుపక్క వెళ్లి జోర్దార్ని జూనియర్ ని తీసుకువస్తుంది. బ్రిలియంట్ ఐడియా. ఆహా, ఎంత మంచి ఐడియా ఇచ్చారు మీరు. నేను ఒక ప్రైవేట్ డిటెక్టివ్. ఇది ఒక మంచి ఐడియా. ఇది మంచి ఐడియానా? అలా నువ్వు అడుగుతున్నావా చెప్తున్నావా? ఇదొక చండాలమైన ఐడియా. నా పర్సనాలిటీని ఒకసారి చూడు. రే, నేను జోర్దాన్ని ఎత్తగలనంటే ఎక్కడ ఎత్తుకుంటాను? ఈ పాటికి ఒలింపిక్ లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తుండేవాడిని. అదంతా చెయ్యము. ఒలింపిక్స్ లో 100 గ్రామ్ కేటగిరీ అంటూ ఏవి ఉండవు తెలుసా? నేనేంటో నీకు ఇప్పుడు చూపిస్తాను. మనీ, ముందు నీ ప్లాన్ ఏంటో చెప్పు. మనం డాక్టర్ గా మారి ఆ ప్లేస్ లోకి వెళ్దాం. అప్పుడు టైగర్ చెప్తాడు. వారే వా, ఐడియా అదిరింది. ఏంటి అర్థమైందా? పదండి వెళ్దాం. డాక్టర్ కాస్ట్యూమ్ ఆ బండిలోనే ఉంది. లెట్స్ చేంజ్.
మనం ఆ వ్యాన్ కోసం ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏమీ తెలియడం లేదు, ఎప్పుడు వస్తుందో ఏంటో. ఆ, అటు చూడు, వ్యాన్ వచ్చేసింది. ఆ, రండి దాని వెనకాలే మనం వెళ్ళాలి. రండి రండి వెళ్దాం. ఆగో ఆగో ఏ, ఆగండి. నేనే ఇక్కడ డాన్ ని. అవును మీరెవరు? నా పేరు డాక్టర్ జట్కా. మాట్లాడితే నీ సమయం పోదుగా. నా గురించి నువ్వు వినే ఉంటావు కదా. నేనెప్పుడు వినలేదే. ఈయన ఎంత ఫేమస్ తో తెలుసా? అరే ఆ డాక్టర్ ఈయనే. ఒక కుందేలు చెవులు కోసి దానికి ఆపరేషన్ చేసి దాన్ని కాపాడిన ఆయన. కానీ ఇతనికి అసలు పొగరనేదే లేదు. జంతువులకు సంబంధించిన ఫేమస్ డాక్టర్ ఇతను. ఎలుక కళ్ళు తీసి బల్లికి అమర్చారు. పాపం దానికి ఆ తర్వాతే కళ్ళు కనిపించాయి. ఎనీ డౌట్స్? అదంతా సర్లే. ఇక్కడేం చేస్తున్నారు మీరు? జంతువులకి ఒక కొత్త రోగం వచ్చింది. వాటికి మేము మందులు ఇవ్వాలి. ఆ, అందరికీ మందిచ్చేది ఆరోగ్యం బాగు చేయడానికే. ఎనీ డౌట్స్? నాకు కూడా మంచి టైం వచ్చింది. జంతువులు ఎక్కడున్నాయో చూపిస్తాను రండి. నా తమ్ముళ్ళు త్వరగా అన్నిటిని ఇక్కడికి దించండి. ఇక్కడ ఎన్నో ప్లేట్స్ ఉన్నాయి. వెండి ప్లేట్స్ ఉన్నాయి, బంగారు ప్లేట్స్ ఉన్నాయి, చైనా ప్లేట్స్ కూడా ఉన్నాయి. బుద్ధి లేనివాడా, వాళ్ళు ప్లేట్స్ గురించి మాట్లాడలేదు, పెట్స్ గురించి అడిగారు. చాలా పెట్స్ ఉన్నాయి డాక్టర్. అరే భలే చెప్తావమ్మా నువ్వు, కానీ అందులో మాకు 2 చేయాలి, సరేనా? ఎందుకని 2 మాత్రం? రెండుగా కావాలని అంటున్నాడు. 2 మందులు ఇస్తారు, 2 వెళ్ళి పట్టుకుంటారు. ఏంటి ఇప్పుడు అర్థమవుతుందా? మేం కొనుక్కుంటాం ట్రాక్టరు, మేం పిలుస్తాంలే మా డాక్టర్. మీరు వెళ్ళి మీ డాక్టర్ ని పిలుస్తారు, ఆయన మందులు కొంటారు. కానీ ఆ మందులు కొనడానికి లేట్ అవుతుంది. అందుకే ఏం చెప్తున్నానంటే ఇప్పుడే వెళ్ళి మందు ఇస్తాం. తప్పకండి తప్పకండి. వద్దని చెప్తున్నారు కదా, పదండి మనం వెళ్ళిపోదాం. నా పేరు డాక్టర్ జట్కా. అందరి ప్రాణాలని కాపాడుతాను బాగా. జంతువుల్ని కాపాడకుండా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. నా జంతువులకు ఎటువంటి బాధింపు ఏర్పడకూడదు. ఏయ్, పెద్ద, వాళ్ళ లోపలికి రాని. అరే అసలు ఏం మనిషి ఈ బాబా? లోపలికి రానివ్వు అంటాడు, కానీ వద్దంటాడు. నువ్వు మూసే నోరు, నీకు తెరుచుకుందిలే గేటు. నో ప్రాబ్లం. ఎవరైనా సరే మేము మందులు ఇచ్చేస్తాం. ముందు అక్కడ ఉన్న మందుల్ని జాగ్రత్తగా ఉంచో. పద వెళదాం. వెళ్దాం. వావ్. అవును, మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తెలియలేదే. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? అరే మనం అసలు ఎక్కడికి వెళ్తున్నాం? పెళ్లిలో ఉంటుంది విందు, అందరికీ ఇవ్వండి మందు. అరే అంకుల్ ఇట్రండి, కాస్త వచ్చి ఈ మందు తాగండి. నాకెందుకు ఇచ్చావు మందు? నేనివ్వనుగా నీకు విందు. అరే నువ్వు కూడా ప్యాంతర్వి కదా, అందుకనే. అరే ఇతని పేరు ప్యాంతర్. అది మర్చిపోయిన మాట నిజమే, కానీ ఇతనేమో మనిషి కదా. అరే నా పేరు ప్యాంతరు, కానీ నేనెందుకని జంతువుని కాలేదు? ఈ విషయం గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదే. వెళ్ళి ఒంటరిగా కూర్చొని ఆలోచించు. నువ్వు కాసేపు అక్కడే ఉండు, లేదంటే తను మళ్ళీ నీకో మందుని ఇస్తాడు. రండి, మనం త్వరగా వెళ్ళి జోర్దార్ ఇంకా జూనియర్ ఎక్కడున్నారో చూద్దాం. జోర్దార్, జూనియర్, జూనియర్, జోర్దార్. చివరికి నా స్నేహితులు నన్ను కాపాడడానికి వచ్చేసారు. హనీ బనీ పొపర్డ్. జోర్దార్, జోర్దార్, జూనియర్. నీకేం కాలేదుగా జోర్దార్? నేను బాగున్నాను. నాకు బాగా తెలుసు మీరు తప్పకుండా వస్తారని. సెక్యూరిటీ సిస్టమ్ ని ఆఫ్ చేయడానికి నేను చాలా ప్రయత్నించాను, కానీ మేము చేయలేకపోయాము. రండి, ముందు అందరూ వచ్చి లైన్ లో నించోండి, మందు ఇవ్వాలి కదా. ఐ నో ఎవ్రీథింగ్. పొట్టిగా ఉన్న వాళ్ళు ముందుకు రండి, పొడుగా ఉన్న వాళ్ళు వెనకెళ్ళండి. ఓరే భగవంతుడా, వీడిని ఏదో ఒకటి చెయ్యి. నేనెందుకు తీసుకురావాలి? నువ్వే పైకి తీసుకురా. ఇదిగో ఇక్కడ చూడండి, హనీకి 2వ సహోదరుడు. ఎక్కడికి వెళ్ళినా వీడి లాంటోడు ఒకడు తగులుతూనే ఉన్నాడు. ఎనీ అరే డౌట్స్? త్వరగా ఇవ్వండి, మన సీక్రెట్ అందరికి తెలిసే లోపే మందు అందరికి ఇచ్చేయండి, సరేనా? రే గార్దా, మనం మందులు ఇవ్వడానికి రాలేదు. జోర్దార్ ని జూనియర్ ని కాపాడి తీసుకువెళ్ళడానికే వచ్చాం. కానీ ఎలా తీసుకెళ్తారు?
ఈ బ్యాగ్ లో ఉన్న వస్తువుల్ని మేము ఇక్కడ పడేస్తాము. ఆ బ్యాగ్ లోనే నిన్ను జూనియర్ ని దాచుకుని తీసుకువెళ్తాము. నేను నా మిత్రులు రాకుండా ఇక్కడ నుంచి రాను. జూనియర్, మేము చెప్పేది అర్థం చేసుకో. ఈ బ్యాగ్ లో అన్ని జంతువులు కూర్చోలేవు, సరేనా? బన్నీ, వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఇలాగే వదిలేసి వెళ్ళడం మంచిది కాదు. అందరినీ కాపాడాలి. సరిగ్గా జోపిక పట్టండి. ఆ గాజుని ఏం చేస్తాం? అందరినీ మెట్టి పారేస్తాను. చాలా మంది గాడ్స్ ఉన్నారు. ఎంతమందిని నువ్వు గాల్లో కొడతావు? ఆ? ఉమ్. మనం చాలా మందే ఉన్నాం. మనమందరం కలిసి పోరాడదాం. వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. నా పెట్స్ ని కిడ్నాప్ చేయడానికి చూస్తున్నారు. ఏ ప్యాంథర్, ఈ ఫారెస్ట్ లోని సెక్యూరిటీ సిస్టమ్ ఆన్ చేయి. ఇదిగో ఇప్పుడే చేసేస్తాను. అరే రే, సైరన్ ని ఊదారు. అంటే మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. ఆ? కొట్టండి కొట్టండి. వాళ్ళని. ఏయ్, వదలొద్దు. ఏయ్, కొట్టండి వాళ్ళని. జాగ్రత్త, జాగ్రత్త. ఆ వాళ్ళు మూసేలోగా మనం త్వరగా వెళ్ళాలి. చూసి రావడం తెలీదా? నువ్వు నా మీద పడి నుజ్జు చేసావు. ఎనీ డౌట్స్? ఆ? నువ్వు నన్ను మతి లేని వల్ల చేసావు. ఎనీ డౌట్స్? నువ్వు మా అందరినీ ఒక్కొక్కసారిగా ఎత్తుకు వెళ్ళి ఆ గోడ దాటించవా? వావ్, గ్రేట్ ఐడియా. ఆ? మనం ఎలిఫెంట్ ఇంకా జిరాఫీ సాయంతో ఈ గోడని దాటి వెళ్ళిపోవచ్చు. ఆ, ఆ, ఆ. ఆ. సారీ సారీ. ఓయ్, ఎవరు మీరు? ఏయ్. ఓయ్. వీళ్ళందరికీ మొత్తం ఇంజెక్షన్లు ఇవ్వండి. జిమ్, నాకు ఇంజెక్షన్ బాగా ఇరుక్కుంది. I know everything. నేను గుండు గెంచుకుంటాను కానీ మిమ్మల్ని వదలను. తీసుకో. అని పరిగెత్తు. జానీ, వాళ్లకు మొత్తం ఇంజెక్షన్ చేసేయి. పట్టుకోండి వాళ్ళని పారిపోనివ్వకండి. వాళ్ళని అడ్డుకుని ఆపండి. టైగర్, సెక్యూరిటీ సిస్టాన్ని మర్యాదగా ఆర్చేసి, లేకపోతే నిన్ను వదిలిపెట్టాం.
అందరూ వంట తప్పుకోండి. అరే నా మఫ్లర్ని వదులు. సెక్యూరిటీ సిస్టమ్ ని ఆఫ్ చేయి, లేదంటే నేను కొట్టే దెబ్బకి నీ పళ్ళు రాలుతాయి. ఏయ్, ముందు వెళ్ళి సెక్యూరిటీ సిస్టమ్ ఆఫ్ చేయి. ఓకే సార్. టైగర్ నువ్వు జైల్లో ఉంటావు. నువ్వు కుదరదని చెప్తే అసలు నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఖచ్చితంగా జైలుకి వెళ్ళి తీరాల్సిందే కదా. కానీ నేను ఏం తప్పు చేశాను? అందుకు మీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమున్నాయి? ఇన్ని జంతువుల్ని నువ్వు కిడ్నాప్ చేసి ఉంచావు. వీళ్ళందరూ నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారు. నేను నిన్ను నలిపి పారేస్తాను. గుద్దావు అంటే ఆ తర్వాత నిన్ను కూడా జైల్లో వేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్పెక్టర్ పాండా సార్కి ఓ ఫోన్ కొట్టండి. మిషన్ జూనియర్ సక్సెస్ఫుల్ అయింది. ఎనీ డౌట్స్?